వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మరొకసారి మానవత్వం చాటుకున్న శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నన్ను ఈవీఆర్ హాస్పిటల్లో చూపించడమే కాకుండా మరొకసారి కంటి సమస్యతో బాధపడుతున్నానని తెలుసుకుని కైకలూరు నియోజకవర్గ మండవల్లి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన జాజుల చింతారావు గారు ఇబ్బంది పడుతున్నాడని తెలిసి ఎమ్మెల్సీ తన వ్యక్తిగత సహాయకుడు రాజవరపు సాంబశివరావును ఉనికిలి గ్రామానికి పంపించి అతను తీసుకుని కైకలూరులో లాస్యా కంటి హాస్పిటల్లో చూపించి వారికి కావాల్సిన వైద్యాన్ని చేపించిన మీ బిడ్డ మీ జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు. మీవాడు మీ జయమంగళ సర్వేంద్రియాం నయం ప్రధానం. ప్రత్యేక ధన్యవాదాలు. కైకలూరు లాస్యా కంటి వైద్యశాల డాక్టర్ ప్రశాంతి మేడం. ఆపరేషన్ అయిపోయింది కదా మీకు, ఎలాగైంది? ఇప్పుడు కంటికి నీటి పొడిలా ఉందా? ఒక్కసారి ఓసిటీ ఉంది కదా, ఒక చెన్నై నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఈరోజు ప్రతి నెల మా హాస్పిటల్కి మద్రాసు నుంచి ఓసిటీ అంటారండి. మనకు ఎంత మెషిన్ 50 లక్షలు ఉంటుందండి. మనకు నెలకు ఒకసారి వచ్చి మనకి ఈ ప్రాంతంలో కంటి నరం చెక్ చేసుకుంది. ముఖ్యంగా కంటి నరంలో ఉన్న డిఫెక్ట్, షుగర్ వల్ల కంటి నరంలో వచ్చే మార్పులు కానీ, ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం వల్ల కానీ, ఏదైనా కంటి వెనకాలకు ఒక రెటినా అనే భాగాన్ని చెక్ చేయడానికి మెషిన్ వాడుతున్నాము. ప్రతి నెల ఆఖరి బుధవారం మా హాస్పిటల్లో ఇది మద్రాసు నుంచి వచ్చిన డాక్టర్ గారి ద్వారా ఇది చెక్ చేసుకుంటాము. స్కానింగ్ జే చింతారావు 77. అలాగే ఉండండి. కన్ను బాగా తెరవండి, కన్ను లోపల చూడాలండి. అండి అదే చూడండి, బాగున్నారు. ఒక్క నిమిషం ఉండండి, అలాగే ఉండండి. బాగా చూస్తున్నారు, ఉండండి. చాలా బాగున్నారు. చూడండి. మన దగ్గర ఉన్న 3 తీయండి వాళ్ళకి చెప్తారు సార్. అంటే అలాగే ఉండండి అయ్యా, బాగున్నారు. కదిలి చూద్దయ్యా, ఒక్క నిమిషం. సార్ తీయండి, చూసుకుంటా ఎలా వచ్చిందండి. నాకే థిక్నెస్ కోసం మాడిపోయింది. ఓకే అమ్మా, అమ్మా అటువైపు చూడాలి. చూస్తుందా? అది ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎదురుగా ఉంటాయి, ఒక సెకండ్ తర్వాత ఒక పక్కకు పోతాయి. అది ఎటు పక్క పోయిందో మీరు అటు పక్కే చూడాలి. మీరు వెంటనే స్పీడ్గా వెళ్ళొద్దు, దాని వెనకనే పోవాలి. ఒక చోట అది ఆగిపోతాయి, అది ఎక్కడ ఆగిందో మీ చూపు కూడా అక్కడనే ఆపి దానే చూడాలి. ఆ 2 గీతలో మధ్యలో చూడండి, అది కూడా బాగా వస్తుంది. చూడండి, ఎదురుగా అప్పుడు చూడండి, ఎదురుగానే ఉంటాయి. అది ఒక్క నిమిషం. చూడండి, చూస్తా వెళ్ళండి, దాని వెనకనే. సూపర్, బాగా చూస్తున్నారండి. ఒకసారి ఉండండి, కొద్ది బాగా చూడండి, ఆ గీతను బాగా. ఒకసారి తీయండి. అయినా ఇక్కడ కొద్ది బాగా ఇవులాగా లేదు. సరే, ఈ మందులు రోజు వాడుకుంటున్నా. ఒక ఇస్తాను మీకు, టాబ్లెట్ షాంపూ ఇచ్చేసాను, ట్రీట్మెంట్స్ ఇచ్చేసాను. ఇవి కూడా మీకు ఇస్తాను, ఇవి పెట్టుకోండి. ఇవైతే ఆయన కంప్లీట్గా ఆయన కళ్ళని తరోగా పరిపూర్ణంగా మేము ఎగ్జామిన్ చేసి చెప్తాం అనమాట. మొత్తం స్కానింగ్ రిపోర్ట్ మొత్తం స్మోకింగ్ అనేది చాలా ప్రమాదం, దానివల్ల వచ్చిన మార్పు. రెండోది ఎక్కడ మార్పు వస్తుందంటే, దీనివల్ల మీకు చెప్పండి, మీరు పొలంలో పనిచేసేటప్పుడు పురుగు మంచి వెళ్తారు. స్మోకింగ్ వదిలేసాను కానీ కిళ్ళి వదల, మొన్న తేడా వచ్చినా వదిలేసేదాన్ని. తెలిసిన ఏం లేదు, నాకు తెలిసి అలా ఉంటుంది. తీసుకోవాలంటే ఏం తెలియదు. ఎందుకు స్మోక్ చేస్తారు కదా. ఒక్కటి చెప్తాను, భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని
జాగ్రత్తగా కాపాడుకోండి. కన్ను లేకపోతే చాలా ఇబ్బంది. ఎంత? అలాగే జాగ్రత్తగా కాపాడుకోండి. నేను బిళ్ళలు ఇచ్చాను వేసుకోండి. మీరు ఏమైనా చుక్కల మందులు వాడుకోండి. జాగ్రత్తగా కాపాడుకోవడం అంతే. అది కన్ను అనేది చాలా ముఖ్యం. సరే, అది టాబ్లెట్స్ ఇచ్చాను అక్కడ. ఆ నీటి కూడా కారణం కూడా చెప్పాను కదా. ఆ నీటి కూడా కారణం నరాలు దెబ్బతిన్నాయి. నరాలు దెబ్బతిన్న కారణం స్మోకింగ్. టొబాకో యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇచ్చి మీకు కనిపిస్తుంది. కిళ్ళీ ఎఫెక్ట్ అనేది బాగా ఉంది. కిళ్ళీ కూడా మామూలు కిళ్ళీ కాదు. అన్నీ చెప్పినాను. నేను ఏం చెప్తాను అన్ని చెప్పేస్తానమ్మా, డౌట్ ఉంది. నానా మీరు చెప్తారు కానీ అక్కడ నేనేం చేయలేను కదా. డ్యామేజ్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయగలం అక్కడ? ఉన్న చూపుని కాపాడుకుంటే ఈ మందులు సరిపోతాయి. ఇంకా పాడవకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటే ఇవి సరిపోతాయి. సరేనా? ఓకేనా? వెళ్ళండి. ఈ జాగ్రత్త దాచుకోండి. నమస్కారం అండి. నన్ను జయమంగళ వెంకటరామ గారు ఫస్ట్ నుంచి నన్ను బాగా చూస్తారు. ఇప్పటి నుంచి కూడా నన్ను చూసి మొన్న మధ్య పక్షవాతం అయితే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో వెళ్ళాను. నేను తేడా వెళ్తే కైకలూరు మరి ఎవరు చెప్పారు అది నాకు తెలియదు. నేను బెజవాడ నుంచి గన్నవరం వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి పలానా హాస్పిటల్కి రా, నేను అక్కడ వస్తానని చెప్పి అన్నారు. అంటే నేను అక్కడికి వచ్చాను బాబు. వస్తే అవన్నీ స్టాండింగ్లో అవన్నీ తీయించి ముందులో చూసి డబ్బులు మరి ఆయనే చూసుకున్నారు. నాకేం తెలియదు అది మరి ఎంత కట్టుకున్నారో ఏంటో. నన్ను మట్టుకు బాగా చూస్తున్నారు. ఆయన ఏం చెప్పినా నేను దానికి ఫాలో అయి ఉంటా. అంతేగాని నేను ఇంకొకటి పార్టీ పరంగా నన్ను ఏం అడుగుతుള്ളത് ఆయన. నన్ను ఎందుకని చూస్తున్నాడు, ఆయన మంచి ఏంటో నా మంచి ఏంటో మరి ఆయనకి ఏం తెలుసు నాకు తెలియదు. నేను మట్టుకు బాగానే చూస్తున్నాడు నన్ను. ఇవాళ తర్వాత మళ్ళీ కంటికి తేడా వచ్చిందండి. కంటికి తేడా వచ్చి మొన్న 4 రోజులు నడిపి వాళ్ళ జయమాణి వెంకటరమణ గారు పిఏ గారికి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే ఏమంటే మాట్లాడి బాబాయ్ ఈ నామినేషన్లు జరుగుతున్నాయి, ఈ అయిపోగానే నేను వస్తాను, తర్వాత మిషన్ ఏదో వస్తుందంట పైనుంచి, ఆ మిషన్ వచ్చిన పలానా తారీఖు వస్తుందా, ఆ తారీఖు వచ్చినప్పుడు నేను వచ్చి తీసుకెళ్తాను చూపిస్తాను అన్నాడు. నేను తీసుకెళ్ళానండి. ఇవాళ తీసుకెళ్ళి అక్కడ చూపించినాక మా స్టాండింగ్లో తీసి వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ మందులో ఇప్పించి తీసుకొచ్చి ఇంటికాడ దింపారు బాబు. ఇది నా జరిగింది. నా ఇదిలో జయమాళ వెంకటరమణ బాగా చూస్తున్నారు. అది గతులున్నా సరే జయమాళ వెంకటరమణ గారే నన్ను చూస్తున్నారు ఇప్పుడు కూడా ఆయనే చూస్తున్నాడు. నేను కాదు, ఎవరు ఇబ్బంది వచ్చినా పలానా ఆయనకి ఇబ్బంది వచ్చిందని నేను చెప్తే సరే వచ్చి చూసి వెళ్తాడు ఆయన. అంతేగాని నా ఒక్కడనే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో మొత్తం ఎవరికైనా సరే నా విషయంలో నేను చెప్తే మటుకి వచ్చి చూసి వెళ్తున్నారు అందరినీ. నన్ను కూడా అట్టాగే చూస్తున్నాడు. ఇవాళ కూడా నన్ను అట్టాగే చూస్తున్నాడు. ఆయన పార్టీ గురించి కాదు, పార్టీ మారిపోయినా సరే నా విషయంలో బాగా చూస్తున్నాడు. కన్నా కొడుకు కన్నా ఎక్కువ చూస్తున్నాడు నన్ను. అది నాకు కావాల్సింది. అంతేగాని నువ్వు పార్టీని లేవు కాబట్టి నేను చూడను, నేను చెందను అన్న మాట రాదు ఆయన నోటంట. నువ్వు ఎవరైనా సరే నువ్వు ఒక్కడవే నాకు ముఖ్యం కాదు, ఎవరైనా సరే నేను చేస్తాను ఆ సాయం అనేది నాకు తెలిసిన మట్టికి అని చెప్పి ఆయన ప్రమాణం చేస్తాడండి. అందుకని నేను ఏది వచ్చినా సరే ఆయనకి చెప్తాను, ఆయనే వచ్చి చేస్తున్నాడు నాకు. నేను పార్టీ విషయంలో కాదు, ఏ విషయంలో సరే నా యందు ఒక కన్నా కొడుకులాగా చూస్తున్నాడు నన్ను. అంతకు మించి ఏం కాదుగా. నేను ఆయన ఏది చెప్పినా నేను దానికే సహకరిస్తాను, కానీ ఇంకా రెండవ మాట నాకు సంబంధం లేదు అని చెప్తున్నానండి. నాయకుడు కదా ఆయన, ఒక యువ పురుషుల్లాగా ఉన్నాడు. ఎన్టీఆర్ తర్వాత ఇక ఆయనే అనిపించింది నా దృష్టిలో మట్టికి. అంత బాగా చూస్తున్నాడు నా విషయంలో. అంత పార్టీ గురించి పార్టీ మారినా సరే నా విషయంలో నేను 82లో సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను దాంట్లోనే ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఆయనతోనే తిరిగి నేను ఉన్నటి వరకు. ఆయన పార్టీ మారినా సరే నేను అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటాను, నేను మాట్లాడుతూనే ఉంటా, ఆఫీస్కి వెళ్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటా. కానీ పార్టీ గురించి నన్ను అడగడం, ఆయన మారినా నన్ను అడగడం, అది ఆయన ఇది అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి. అందుగురించి ఆయన అంటే నాకు అభిమానం. అందువలన నేను కంపల్సరిగా ఆయన ఎట్లా చేసినా సరే, ఎవరు ఏది చెప్పినా సరే నా విషయంలో బట్టి కన్నా కొడుకు కన్నా నన్ను బాగా చూస్తున్నాడు. ఆస్తులు లేకపోయినా సరే, నాకు ఆస్తి పోయినా సరే నన్ను వదిలిపెట్టలేనా. పార్టీ ఎంతోమంది నాయకులు 82లో కొంచెం నేను చూస్తూనే ఉండా. ఈయన పట్టించుకున్నట్టుగా ఎవరు పట్టించుకోలేదండి. జయమంగళ గారు పట్టించుకున్నట్టుగా నేను 82లోంచి కూడా నేను పార్టీలోనే ఉండా ఇప్పుడు వరకు కూడా. ఆయన అమ్మటే తిరిగే ఛానలు. ఆయన పార్టీ మారినా సరే నన్ను పలకరిస్తూనే ఉంటాను, నేను ఆయన పలకరిస్తాను, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. నాకే ఇబ్బంది వచ్చినా ఒక కన్నా కొడుకు కన్నా నన్ను బాగా చూసుకుంటున్నాడు. అది నాయకులు వచ్చినా సరే ఈయన చూసినట్టుగా ఏ నాయకుడు చూడలేదని నా మనసులో ఉందండి. అది
అది నేను చెప్పవలసింది. ఆయన గురించి చెప్పుకునేది నేను అది. నా కన్నా కొడుకు కన్నా నన్ను బాగా చూసుకుంటున్నాడు.